తాగి మాట్లాడచ్చు యూనిఫామ్ ఏమనుకుంటున్నారు ఇక్కడ తాగి మాట్లాడచ్చు యూనిఫామ్ ఏమనుకుంటున్నారు ఇక్కడ తాగి మాట్లాడచ్చు యూనిఫామ్ ఏమనుకుంటున్నారు ఇక్కడ తాగి మాట్లాడచ్చు యూనిఫామ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాల్చి పడేస్తా, ఎక్కువ చేస్తే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు, కానీ యూనిఫామ్ ఇక్కడ అంటూ మండిపడ్డారు. అయితే డీఎస్పీ మురళీ నాయక్ తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ రెడీగా ఉన్నారు. హుసేన్, సో ఇటు మన డీఎస్పీ ఇస్తున్న వార్నింగ్ చూస్తుంటేనే నిజంగానే చాలా కోపంతో దృక్తంగా అక్కడ ఉన్న పరిస్థితిని కూడా చాలా కోపంతో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఓకే, థ్యాంక్ యూ రీనా. పులివెందులలో ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు అటు వైసీపీ టీడీపీ మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలు రేగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఒక రకమైనటువంటి ప్రెస్టేషన్ కు అంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులు అంటే ఏజెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓట్లు వేయలేదని, తర్వాత ఓట్లు వేయించాలంటూ వైసీపీ కార్యకర్తలు చుట్టుముడుతూ ఉండటంతో ఈ పోలీసులు ఈ రకమైనటువంటి అసహనానికి కూడా లోను కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పులివెందులలో జరిగేటువంటి ఉదయం నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు ఉదయం ఈ తెల్లవారుజాము నుంచే కూడా అటు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్లారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరో వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా వరుసగా కార్యక్రమాలు పులివెందుల ప్రాంతంలో ఉంటున్నటువంటి 15 పోలింగ్ కేంద్రాల్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్య నెలకొనే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఘర్షణలు తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నేరుగా అంటే పోలీసుల ఎదుటే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ నేరుగానే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. ఈ క్రమంలోనే ఒక రకంగా చెప్పుకోవాలంటే పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు నిరసనలు కూడా చేపట్టారు. ఈ సందర్భంలోనే పులివెందుల మండలంలో ఉంటున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నించడంతో ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉండేది కాకి జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చిందని, కనీసం మర్యాదగా ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ చర్యలు పాల్పడితే ఇక్కడ కాల్చి పడేస్తానంటూ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. రీనా. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. మాట్లాడచ్చు